హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ వచ్చి అల్లము, అర టీ స్పూన్ వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి వేసుకుందాము. అల్లం, వెల్లుల్లి తురిమి వేసుకున్నామండి. పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నామనమాట. అల్లం, వెల్లుల్లి మనకి మంచిగా వేగాలండి. అప్పుడే ఫ్లేవర్ అనేది బావుంటుంది. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక టీ స్పూన్ వరకి నువ్వులు, ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక కప్ వచ్చేసి నీళ్లు తీసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నీళ్లు మనకి కొంచెం మంచిగా తెరలాలండి. నీళ్లు మనకి తెరులుతూ ఉండగా ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకుంది సన్నగా ఉన్న బొంబాయి రవ్వ అండి. రవ్వ వెయ్యగానే మనం స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. మార్చి రవ్వ మంచిగా ఉడికేటట్టుగా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకుందామండి. మామూలుగా మనం ఉప్మా చేసుకునే లావు బొంబాయి రవ్వ ఉందనుకోండి, దాన్ని మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఈ రెసిపీకి సన్నగా ఉన్న రవ్వే బావుంటుందనమాట. ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకున్నామనుకోండి, చక్కగా మనకి రవ్వ మంచిగా ఉడికిపోతుందనమాట. చూసారు కదా! చక్కగా ఉడికిపోయింది రవ్వ. స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. మనకి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగానే ఉండాలి. ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు రవ్వ కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్‌లోకి మార్చుకుందాం. వేడిగా ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఆరనిద్దామండి. ఆరిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక చిన్న సైజు బంగాళదుంప ఉడకబెట్టుకొని తురిమేసి పక్కన పెట్టుకున్నామండి. దాన్ని వేసేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా! అది వేసుకుందామండి. ఇది ఈ ప్యాకెట్ అనమాట. దీనిలో నుంచి ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాము. మొత్తం మంచిగా కలుపుకుందాం. ఇంక నీళ్లు కానీ ఏమీ అవసరం పడదండి. బియ్యం పిండి వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. అరచేత్తో మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకున్నామనుకోండి మనకి చక్కగా పిండి కన్సిస్టెన్సీలోకొచ్చేస్తుంది. చూసారు కదా! చక్కగా మనకి పిండి ముద్దలాగా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం వేళ్ళకి కొంచెం నూనె అప్లై చేసుకొని దీనిలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి పిండిని తీసుకొని. ఎక్కడ మనకి పగుళ్ళది ఏమి లేకుండా చక్కగా రౌండ్‌గా చేసుకుందాము. చాలా ఈజీ అండి చేసుకోవటం అయితే. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలానే తినేయొచ్చండి. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందనమాట. ఇక్కడొచ్చి ఒక అర టీ స్పూన్ వచ్చి నేను బియ్యం పిండి పైనుంచి స్ప్రింకిల్ చేశానండి. దాన్ని ఇలా మంచిగా రోల్ చేసుకున్నామనుకోండి, పిండంతా మనకి అన్ని బాల్స్‌కి మంచిగా పట్టే విధంగా నూనె పీల్చుకోకుండా చక్కగా క్రిస్పీగా వేగుతాయండి. చూసారు కదా! పిండి మొత్తం చక్కగా మనకి అన్ని బాల్స్‌కి పట్టేసింది.
ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం. నూనె వేడెక్కిందండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేటట్టుగా వేయించుకుందాము. ఇలా లాస్ట్‌లో మనం బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నూనె అస్సలు పీల్చుకోదండి. అలానే మంచి క్రిస్పీగా వేగుతాయన్నమాట. చేసుకోవటం చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటది. ఇలానే తినేయొచ్చు. మీరు కావాలంటే టొమాటో సాస్‌తో కూడా చాలా బావుంటుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే అన్ని పక్కల మనకి ఈవెన్‌గా వేగుతుందండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయన్నమాట. పైన మంచి క్రిస్పీగా వచ్చేసినాయి. లోపల సాఫ్ట్‌గా. టేస్ట్ చాలా బావుందండి. ఇలానే అన్నింటిని వేయించి తీసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉందో. లోపల సాఫ్ట్‌గా టేస్ట్ మాత్రం చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.